హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక పోలీస్ అయితే ఎలాగైనా సాక్ష్యం లేనిది మేము నిరూపించలేమమ్మా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే నేను ఆ గాయత్రికి ఫోన్ చేశాను, మీరే తన మాటల ద్వారా వినండి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సరే అమ్మా అన్నట్లుగా మాధవ ఆ అమ్మాయి పట్ల తప్పుగా వ్యవహరించలేడా, లేక ఆ అమ్మాయి తనని కావాలని తనంటే ఇష్టమని తన దగ్గరికి వచ్చిందా తేల్చుకుందాం అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే గాయత్రికి ఫోన్ చేస్తుంది. అప్పుడే గాయత్రి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో చూసావు కదమ్మా, ఆ అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, కానీ వీళ్ళకి ఇదొక్కటి మాత్రమే దారి, లేకపోతే వాళ్ళని స్టేషన్కి తీసుకువెళ్ళాల్సిందే అని ఇక అనగానే, ప్లీజ్ సార్, మీరు ఒక్కసారి ఆ గాయత్రి దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. ఆ గాయత్రి తన తల్లిదండ్రులు తనని బెదిరిస్తున్నారేమో, అక్కడికి వెళ్తే తన మాటల ద్వారా మనం తన ద్వారా నిజమేంటో తెలుసుకోవచ్చు అని మహాలక్ష్మి ఇంకా ఎస్ఐని బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఎస్ఐ అయితే సరే అమ్మా పద అని ఇక ఎస్ఐ మహాలక్ష్మి ఇక తాయారింటికైతే వస్తారు. అప్పుడే తాయారింటికి రాగానే ఇక మీ అమ్మాయిని తీసుకురండి అని అంటూ ఉంటాడు ఎస్ఐ అయితే. లేదు, మా అమ్మాయి ఎక్కడికి రాదు, మా అమ్మాయికి ఇప్పుడు పెళ్లి సంబంధం వచ్చింది, ఇక వాళ్ళ ముందు తను బయటికి రావడం ఏంటి అని తాయారు అంటూ ఉంటుంది. లేదు, మీ అమ్మాయి రావాలి, అసలు మీ అమ్మాయి చంపేశారా, అసలు బ్రతుకుందా అనేది మాకు తెలియాలి అని అంటూ ఉంటాడు. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు, మా కూతుర్ని మేము చంపుకుంటామా అని ఇక అంటూ ఉంటాడు పురుషోత్తం తయారైతే. మరే ఆమెని బయటికి పిలవండి అని అనగానే, ఇప్పుడు తను బయటికి రాదు అని తయారు అనగానే, ఇక్కడ ఆడవాళ్ళే మాట్లాడతారా, మగవాళ్ళు ఎవరు మాట్లాడరా, ముందుగా తనని తీసుకొస్తారా, లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళమంటారా అని ఎస్ఐ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక తయారు వెంటనే అమ్మాయిని తీసుకురా అని పురుషోత్తం అనగానే తయారు వెళ్ళి గాయత్రి దగ్గరికి, గాయత్రి, నువ్వు ఇక మాధవ్ అంటే ఇష్టమని నేనే మాధవ్ దగ్గరికి వెళ్ళానని ఇక పోలీసుల దగ్గర చెప్తే మాత్రం ఊరుకోను, వాడు తప్పు చేసినట్లుగా చెప్పాలి, లేకపోతే మేము మా ప్రాణాలు తీసుకుంటాం, నువ్వు గనక ఈ విధంగా చెప్పకపోతే అని తయారైతే గాయత్రిని బెదిరించి అక్కడి నుంచి గాయత్రిని తీసుకొని బయటికైతే వస్తుంది. అప్పుడే ఇక ఎస్ఐ అయితే, అమ్మ గాయత్రి, నీ నిజాన్ని బట్టే వాళ్ళందరూ ఆధారపడి ఉన్నారు, వాళ్ళంతా ఇప్పుడు జైలుకు వెళ్ళవలసి వస్తుంది, నువ్వు కరెక్ట్గా చెప్పకపోతే ఆ అబ్బాయి కన్నా వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది, నువ్వు చెప్పే నిజాన్ని బట్టే వాళ్ళ జీవితం ఆధారపడి ఉంది అని ఎస్ఐ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి, గాయత్రి ప్లీజ్ గాయత్రి, పెద్ది గురించి నీకు బాగా తెలుసు, నాకంటే ఎక్కువగా, చిన్నప్పటి నుంచి నువ్వు మీ పెద్దిని చూస్తూనే పెరిగావు, అటు కన్నగాన్ని వాడిని ఎత్తుకొని తిరిగావు, ఇప్పుడు వాడి చదువు ఆగమైపోతుంది, ఆలోచించు, ఒక్కసారి వాళ్ళ గురించి ఆలోచించి అసలు ఏం జరిగింది అనేది నిజాన్ని బయటపెట్టు అని మహాలక్ష్మి గాయత్రిని అంటూ ఉంటుంది. అలా గాయత్రిని ఎన్ని మాటలన్నా గాయత్రి మాట్లాడకపోవడంతో ఇక ఎస్ఐ గారు, తను మాట్లాడదు, మనం వెళ్ళిపోదాం పదండి అని మహాలక్ష్మి పాపం బాధపడుతూ అక్కడి నుంచి తిరిగి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఎస్ఐ గారు అని అనగానే, అప్పుడే ఇక ఏం చెప్తావే అని తయారు గాయత్రిని లాక్కెళ్దామని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఎస్ఐ అయితే వదిలేయామని అనిక అంటూ ఉంటాడు. అప్పుడే గాయత్రి ఎస్ఐ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, సార్, మా మాధవ బావ ఏ తప్పు చేయలేదు, నాకు మాధవ బావ అంటే చాలా ఇష్టం, కాబట్టే నాకు పెళ్లి చూపులు ఇష్టం లేని పెళ్లి చూపులు చూస్తున్నారని బావ దగ్గరికి నేనే వెళ్ళాను, అయినా బావ నా పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదు, కావాలనే మా అమ్మ మా నాన్న వీళ్ళంతా వాళ్ళపై నింద వేశారు, వాళ్ళని ఇక జైలుకు పంపించాలని మా అమ్మ మా నాన్న అందరూ చూశారు అని గాయత్రి చెప్పగానే, అయితే నిజం తెలుసుకొని ఇక చాలు, మీరు చేసింది చాలు, అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేయడమే కాకుండా వాళ్ళపై ఏమి తెలియని వాళ్ళపై నిందలు వేశారా, ఇకసారి ఇలా చేస్తే నేను మిమ్మల్ని అరెస్ట్ చేయవలసి వస్తుంది, ఆ అమ్మాయిపై ఈగ కూడా వాలకూడదు, ఆ అమ్మాయిని ఇప్పుడు నిజం చెప్పిందని ఏదైనా చేయాలని చూస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ఎస్ఐ అయితే వార్నింగ్ ఇచ్చి ఇక చక్రి, మాధవ, కేశవ, కన్నాని ఇక వదిలిపెట్టేశాడు. అప్పుడే ఇక మాధవ, కేశవ, కన్న, చక్రి చాలా సంతోషపడుతూ వెంటనే, చాలా థ్యాంక్స్ వదినా, ఈరోజు నువ్వే లేకపోతే మేము జైలుకు వెళ్ళవలసి వచ్చేది అని కేశవ, కన్న, చక్రి అందరూ అంటూ ఉంటారు.
పదమ్మ మహాలక్ష్మి, ఈరోజు నీ వల్లే మేము బయటికి వచ్చాము అని ఇక మాధవ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి మాత్రం చాలా సంతోషంతో వాళ్ళనైతే ఇంటికైతే తీసుకువెళ్తుంది. నారాయణ కూడా నా కోడలు గొప్పతనం ఈరోజు తెలుసుకున్నాను. ఇలాంటి కోడలుంటే చాలు నాకు ఆ తాయారిని ఒక ఆట ఆడుకోవడానికి అని నారాయణ తన మనసులో అనుకుంటూ చాలా సంతోషపడతారు. మహాలక్ష్మి లాంటి కోడలు మన ఇంటికి వచ్చిందిరా, ఇక నుంచి మనకన్నీ ఇక శుభాలే జరుగుతాయి అని ఇక నారాయణ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక నుంచి ఆ తాయారుకు, ఆ పురుషత్వానికి, ఆ మెడలు తిరగనోనికి చాలా ఇక రుచి చూపిద్దాం అని ఇక నారాయణ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక మహాలక్ష్మికి అయితే ఫోన్ వస్తుంది. వెంటనే మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తే, చెప్పండి వదిన అని అనగానే, బాగానే ఫోన్ లిఫ్ట్ చేసావేందమ్మా అని అంటూ ఉంటుంది. హారిక అయితే చెప్పు వదిన అని అంటూ ఉంటుంది. మహాలక్ష్మి అయితే అప్పుడే, అమ్మ మహా నువ్వెక్కడున్నావమ్మా? నేను హైదరాబాద్కి వచ్చాను, పని మీద హైదరాబాద్కి వచ్చాను, నేను మాత్రమే వచ్చాను, మా ఫ్రెండ్ పెళ్ళి ఉంటే వచ్చాను అని అనగానే అప్పుడే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటదినా నువ్వు ఒంటరిగా వచ్చావా అని అనగానే, అవునమ్మా నేను ఒంటరిగానే వచ్చాను, అందుకే నీకు ఫోన్ చేశాను, నువ్వు ఎక్కడున్నావో వెంటనే నా దగ్గరికి వస్తావని ఫోన్ చేశాను అని అనగానే అప్పుడే ఇక వదిన నువ్వెక్కడున్నావో లొకేషన్ పంపు, నేనే అక్కడికి వచ్చేస్తాను అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక హారిక అయితే మహాలక్ష్మికి లొకేషన్ పంపిస్తుంది. అప్పుడే మహాలక్ష్మి ఆ లొకేషన్ చూసి ఇక హారిక దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంకా హారికను చూసి వదిన అని హక్ చేసుకుంటుంది. అప్పుడు హారిక కూడా మహాలక్ష్మిని చూసి, నన్ను క్షమించమ్మా, ఆ రోజు ఇంటికి పిలిచి నిన్ను బాధ పెట్టాను, ఈరోజు నీ జీవితాన్ని నేను ఈ విధంగా చేశాను, నీ సర్టిఫికేట్స్, నీ కళ అంతా నేను ఇక నాశనం చేశాను, అదంతా నా వల్లే అమ్మా, నన్ను క్షమించమ్మా, అనుకోని పరిస్థితుల్లో అలా జరిగింది, అసలు ఆ విధంగా వాళ్ళు చేశారని అనుకోలేదమ్మా, నా మీద కోపం ఉంటే నన్ను క్షమించమ్మా అని హారిక అంటూ ఉంటుంది మహాలక్ష్మిని. అప్పుడే మహాలక్ష్మి, లేదొదినా నీ మీద నాకెందుకు కోపం, నువ్వు అమ్మ కంటే ఎక్కువగా నా గురించి ఆలోచిస్తావు, అలాంటిది నీపై నా దగ్గర నాకు కోపం ఉండదొదినా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మహాలక్ష్మి, కూర్చో అమ్మ, కూల్ డ్రింక్స్ తాగుతూ మాట్లాడుకుందాం అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మహాలక్ష్మి హారిక కూల్ డ్రింక్ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక హారిక అయితే, అమ్మ మహాలక్ష్మి చక్రి ఎలా ఉన్నాడమ్మా, అందరూ బాగున్నారా అని అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే, బాగున్నారు వదిన, అయినా నేను చక్రిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని అందరూ మీరు అనుకుంటున్నారు కదా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక హారిక అయితే, అవును కదమ్మా, నీకు చక్రి అంటే ఇష్టమనే కదా నువ్వు లేచిపోయి పెళ్లి చేసుకున్నావు అని అంటూ ఉంటారు. లేదొదిన, నేను చక్రిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, అసలు చక్రిపై నాకు ఏ ఒపీనియన్ లేదు, చక్రి నన్ను సేవ్ చేశాడు అంతే అని అనగానే అప్పుడే హారిక షాక్ అయిపోతుంది. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు చక్రిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదా అని అనగానే, అవునొదిన, నిజం చెప్పాలంటే నాకు ఇష్టం లేని పెళ్లి జరిపిస్తున్నారని ఆ పెళ్ళిని తప్పించుకోవడానికే నేను చక్రిని హెల్ప్ అడిగాను, కానీ చక్రి నన్ను సేవ్ చేసే సమయంలో నా పెళ్ళి జరిగింది అనుకోకుండా స్టేషన్కి వెళ్ళడం, వాళ్ళందరి ముందు చక్రి నా మెడలో తాళి కట్టడం, ఇక ఇదంతా అనుకోకుండా జరిగింది, అది బొమ్మల పెళ్ళి మాత్రమే, నిజమైన పెళ్ళి కాదు దిన, కానీ నాకు ఆ పెళ్ళి ఇష్టం లేకే నేను చక్రి దగ్గరికి వచ్చేసాను, చక్రి నాకు హెల్ప్ చేస్తాడని మాత్రమే, కానీ చక్రిని ప్రేమించి నేను పెళ్లి చేసుకోలేదునే అని ఆ హారికకి మహాలక్ష్మి చెప్పగానే అప్పుడే హారిక ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, నువ్వు చక్రిని ఇష్టపూర్తిగా పెళ్లి చేసుకోలేదా అని అంటూ ఉంటుంది. అవునదిన, నిజంగా చెప్పాలంటే నేను చక్రిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, అనుకోని పరిస్థితుల్లో నాకు పెళ్లి జరిగింది అని అనగానే అప్పుడే ఇక హారిక, అమ్మ నీ పెళ్ళి అనుకోని పరిస్థితుల్లో జరగకపోయినా జరిగిన ఆ తాళి చట్టబద్ధంగా జరిగింది కాబట్టి నీకు పెళ్ళి జరిగినట్లే లెక్క, బొమ్మల పెళ్ళిలాగా నువ్వు నిర్ణయించుకోకూడదు, ఎందుకంటే అది చట్టరీతిగా జరిగిన పెళ్ళి కాబట్టి మీ ఇద్దరికి పెళ్ళి జరిగినట్లే అని అనగానే అప్పుడే మహాలక్ష్మి, ఏంటో తినా ఏం మాట్లాడుతున్నావు, చట్టరీతిగా పెళ్లి జరగడం ఏంటి అని అనగానే, అవును నిజంగానే నువ్వు స్టేషన్లో పెళ్లి జరిపించుకున్నావు కాబట్టి అక్కడ చట్టం ఇక నీ పెళ్ళిని రిజిస్ట్రేషన్ చేసే ఉంటుంది, కాబట్టి మీ ఇద్దరికి మీరు నలుగురు దృష్ట్యా పెళ్లి జరిగిందని అనుకోకపోయినా ఇక చట్టరీత్యా మాత్రం మీ ఇద్దరికి పెళ్లి జరిగిందన్నట్లే అని అనగానే అప్పుడే మహాలక్ష్మి, నేనేం చేయలేదురా,
అయినా నేను చక్రికి కూడా తెలుసు నేను ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నానని అని మహాలక్ష్మి అనగానే, అలా అయితే నువ్వు వెంటనే చక్రితో విడాకులు తీసుకోవాలమ్మా అని హారిక చెప్పగానే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటి వదిన, ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవునమ్మా, నువ్వు చక్రితో విడాకులు తీసుకుంటేనే ఇక ఆ తర్వాత నీకు ఆ పెళ్ళికి సంబంధం ఉండదు అని ఇక అనగానే, ఇక నువ్వు చెప్పినట్లే ఖచ్చితంగా నేను చక్రితో విడాకులు తీసుకుంటాను వదిన. ఆ తర్వాత నీకు తెలిసిన కంపెనీలో ఏదైనా జాబ్ పెట్టించు, ఇక నేను జాబ్ చేసుకొని నా కాళ్ళపై నేను నిలబడతాను, ప్లీజ్ వదిన, నాకు ఆ సహాయం చేయు అంతే అని ఇక అంటూ ఉంటుంది మహాలక్ష్మి అయితే. అప్పుడే ఇక సరే అమ్మా, ఖచ్చితంగా నీకు నేను హెల్ప్ చేశాను, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని ఇక హారిక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మహాలక్ష్మి, చాలా థ్యాంక్స్ వదిన, తొందరలోనే నేను విడాకులు తీసుకుంటాను, ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను అని హారిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మహాలక్ష్మి కూడా అక్కడి నుంచి ఇంటికైతే వచ్చేస్తుంది. ఇక మహాలక్ష్మి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక నేను చక్రికి పెళ్ళి అబద్ధమని ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎలాగైనా చెప్పాలి. నేను హఠాత్తుగా వెళ్ళిపోతే వాళ్ళు బాధపడతారు. ముందుగా కన్నకాడు చాలా బాధపడతాడు, నేను మోసం చేశాడని అనుకుంటాడు. కాబట్టి అసలు నిజం చెప్పేయాలి అని మహాలక్ష్మి అనుకుంటూ కూర్చొని ఎలాగైనా చక్రితో విడాకులు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక మహాలక్ష్మి చక్రి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే చక్రి వస్తూ ఉంటాడు. ఇక చక్రి రాగానే వెంటనే చక్రిని హాల్లోకి పిలుస్తుంది. మాధవ, కేశవ, కన్న, ఇక మీ నాన్నతో సహా అందరూ ఇక్కడికి రావాలి అని మహాలక్ష్మి అనగానే అందరూ అక్కడికి వస్తారు. ఏంటదినమ్మా, ఏం జరిగింది అని కన్న అటు కేశవ ఏం జరిగిందిరా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే చక్రి కూడా ఏంటి, ఏం జరుగుతుంది అని ఇక టెన్షన్ పడుతూ ఉంటాడు. మాధవ కూడా అసలు మహాలక్ష్మి ఏం చెప్పబోతుంది, అందరినీ ఎందుకు పిలిచింది అని మాధవ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే అందరికీ నేను ఒక నిజాన్ని చెప్పాలి అని అనగానే మాధవ, చక్రి షాక్ అయిపోతారు. ఇదేంటి, నిజమేంటి, మహా కొంప తీసి చక్రికి తనకి జరిగిన పెళ్ళి అబద్ధమని చెప్తుందా అని మాధవ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక చక్రి కూడా అదే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే, ఇక మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, మీరు అనుకుంటున్నంత నేను ఏంటి కోడల్ని కాదు అని చెప్పగానే నారాయణ, కేశవ, కన్న, మాధవ, చక్రి షాక్ అయిపోతారు. ఇదేంటి, ఇక మహా ఇలా మాట్లాడుతుంది అని మాధవ కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే ఇక కన్న, కేశవ, నారాయణతే, ఏంటమ్మాయి ఏం మాట్లాడుతున్నావు, నువ్వు మా చక్రి గారిని పెళ్లి చేసుకొని వచ్చావు కాబట్టి నువ్వు నా ఇంటి కోడలివి, మహాలక్ష్మివి అని నారాయణ అంటూ ఉంటాడు. నేను నీ ఇంటి కోడలు అనుకోవడం మీరు కరెక్టే, కానీ నేను నిజంగా చక్రితో నా మనస్ఫూర్తిగా నేను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు అని చెప్పగానే కన్నా, కేశవ ఒక్కసారి షాక్ అయిపోతారు. నారాయణ కూడా సడన్గా ఒక్కసారి షాక్ అయిపోతాడు. అప్పుడే ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు, నా ఇంటికి కోడలు వచ్చిందని నేను చాలా మురిసిపోయాను, కానీ నువ్వేంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు నారాయణ. అప్పుడే కేశవ, కన్నా కూడా ఇదేంటి వదిన, ఏం మాట్లాడుతున్నావు వదిన, మా ఇంటికి మహాలక్ష్మి లాంటి వదినం వచ్చిందని సంతోషపడ్డాను, కానీ నువ్వేంటి వదిన ఇలా మాట్లాడుతున్నావు, అయినా చక్రి అన్నయ్యని ప్రేమించే కదా నువ్వు పెళ్లి చేసుకుంది అని చక్రి అంటూ ఉంటాడు. కేశవ కూడా వీడు ఏదో మోసం చేసే ఉంటాడు అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. లేదు లేదు కన్నా, నేను నీకోసమే అబద్ధపు పెళ్ళిని నిజంగా మార్చేశాను, నువ్వేమైపోతావో అని భయంగా ఉండి ఇన్ని రోజులు ఈ నిజాన్ని చెప్పలేదురా, కానీ ఈరోజు చెప్పే పరిస్థితి, ఎందుకంటే మీకు శాశ్వతంగా నేను దూరం కావాలని అనుకుంటున్నాను అని మహాలక్ష్మి చెప్పగానే కేశవ, కన్న, ఇక నారాయణ షాక్ అయిపోతారు. ఇక కన్న కళ్ళలో నీళ్ళైతే వస్తాయి. మాధవ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అయితే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అప్పుడే ఇక ఏంటి వదినమ్మా, ఏం మాట్లాడుతున్నావు వదినమ్మా అని అనగానే, అవునరా కన్నా, అసలు మా ఇంట్లో నాకు ఇష్టం లేని పెళ్లి జరిపిస్తున్నారు, ఆ పెళ్లిని తప్పించుకోవడం కోసం చక్రిని హెల్ప్ అడిగాను. చక్రి నాకు హెల్ప్ చేసే సమయంలో అనుకోని పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్లో మా పెళ్లి జరగవలసి వచ్చింది. అనుకోకుండా మా పెళ్లి జరిగింది, కానీ నేను చక్రిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. నిజం చెప్పాలంటే మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు విడిపోవాలనుకుంటున్నాను. నాకు చక్రి డైవర్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను. అందుకనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మీకు ఎంత నిజం తెలియాలని తెలియజేస్తున్నాను. చక్రి, నాకు డైవర్స్ కావాలి. ఇక నేను విడాకులు తీసుకోవాలి. ఎందుకంటే మనకి చట్టరీత్యాగా పెళ్లి జరిగింది కాబట్టి మనం విడిపోవాలి అని మహాలక్ష్మి చెప్పగానే చక్రి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అప్పుడే ఇక కేశవ, కన్న ఇక షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు. ఏంటోదినమ్మా,
నువ్వు మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి అని చాలా సంతోషపడ్డాను. మళ్ళీ తిరిగి మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా అని కన్నా బాధపడుతూ ఉంటాడు. అందరూ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అప్పుడే ఇక చక్రి అయితే వెంటనే నేను చేసిన తప్పు నన్ను క్షమించు అని అంటూ ఉంటాడు. అప్పుడే మాధవ్ అయితే అమ్మ నువ్వన్నట్లుగా నీకు చక్రిగాడు డివోర్స్ ఇచ్చేశాడమ్మా అని పదరా అని అంటూ ఉంటాడు. ముందుగా నాకు జరిగిన రిజిస్ట్రేషన్ పెళ్ళి సర్టిఫికేట్స్ కావాలి అని మహాలక్ష్మి అనగానే చక్రి ఆ సర్టిఫికేట్స్ ఎందుకు అని అనగానే అవి మార్పించేస్తేనే డివోర్స్ పేపర్స్ వస్తాయి, అందుకనే ఇద్దరి సైన్ అందులో పెట్టి మనం వాళ్ళకి ఇచ్చేయాలి అని మహాలక్ష్మి చెప్పగానే అప్పుడే చక్రి గదిలో ఉన్నాయి అని అంటూ ఉంటాడు. పద గదిలో వెతుకుదుగాని అని మహాలక్ష్మి అని చక్రిని తీసుకొని గదిలోకైతే వెళ్తుంది. అప్పుడే అన్ని పెట్టెలు సర్దుతూ ఉంటారు. మహాలక్ష్మి కూడా అందులో వెతుకుతూ ఉంటుంది. ఇదేంటి ఎక్కడ పెట్టావు ఆ పేపర్స్ ఎక్కడ కనిపించడం లేదు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. నీకు మా నుండి దూరంగా ఉండడం ఇష్టంగా ఉంది కదా అని చక్రి అంటూ ఉంటాడు. ముందుగా ఆ పేపర్స్ ఎక్కడున్నాయో చూడు అని మహాలక్ష్మి కూడా అంటూ ఉంటుంది. అప్పుడే నారాయణ మాధవ కూడా గదిలోకి వచ్చి ఏంటమ్మా వెళ్ళిపోతావా, మా ఇంట్లో మా మహాలక్ష్మి వచ్చిందని ధైర్యంగా ఉన్నాము. ఈరోజు నా పిల్లల్ని స్టేషన్కి వెళ్లకుండా వాళ్ళని శిక్షించకుండా కాపాడావు. అలాంటి కోడలు మా ఇంట్లో ఉన్నందుకు ధైర్యపడ్డాము. కానీ ఈరోజు తిరిగి వెళ్ళిపోతావా అని నారాయణ అమ్మ మహాలక్ష్మి నిన్ను చాలా బాగా చూసుకుంటాము, నువ్వు వెళ్ళిపోద్దామా, కావాలంటే నా తాగుడు కూడా నేను బంద్ చేస్తాను, నేను కూడా ఏదో ఒక పని చేసుకొని ఉంటాను అని నారాయణ మహాలక్ష్మిని బ్రతిమిలాడుతూ ఉంటాడు. అప్పుడు మహాలక్ష్మి లేదు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నేను అనుకున్నది సాధించాలి, అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని మహాలక్ష్మి ముందుగా ఆ సర్టిఫికేట్స్ ఎక్కడున్నాయో వెతకండి అని వెతుకుతూ ఉంటుంది మహాలక్ష్మి. చక్రి అయితే అప్పుడే చక్రికి ఒక ఫోటో కనిపిస్తుంది. వెంటనే మహాలక్ష్మి ఇదేంటి ఈ ఫోటో ఏంటి అని తిప్పి చూస్తుంది. అందులో వాళ్ళమ్మ తను దిగిన చిన్నప్పటి ఫోటో. అది చూసి మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈ ఫోటో ఇక్కడ ఉందేంటి అని మహాలక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అప్పుడే వెంటనే మహాలక్ష్మి ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు మీకేమవుతారు అని మహాలక్ష్మి చక్రిని మాధవని నారాయణని అడుగుతూ ఉంటుంది. అప్పుడే వెంటనే చక్రి అయితే ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ మా నాన్నకి తెలిసి ఉంటుంది, ఇది మా నాన్న సంతకే ఇందులోనే దాచిపెట్టాను అని సర్టిఫికేట్స్ అని అంటూ ఉంటుంది. నా చక్రి అయితే అప్పుడే మహాలక్ష్మి అయితే ముందుగా ఈ ఫోటోలో ఉన్నవారు మీకేమవుతారు అని మహాలక్ష్మి కూడా నారాయణని అడుగుతూ ఉంటుంది. అప్పుడే నారాయణ అయితే వెంటనే ఆ ఫోటో చూస్తూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటాడు. అది చూసిన మహాలక్ష్మి ఏంటండి ఏంటి కళ్ళలో నీళ్ళేంటి, అయినా ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు ఏమవుతారని అడిగాను, నేనేమీ అనలేదు కదండి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఆ ఫోటోలో ఉన్నవారు ఎవరో కాదమ్మా నా చెల్లెలు కూతురు అని చెప్పగానే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నారు, తను మీ చెల్లెలు కూతురా అని అనగానే అవునమ్మా తను నా చెల్లెలు కూతురు, మాకు దూరం అయ్యారు, నిజంగానే నా భార్యని నేను చంపేశానని నా చెల్లెలు తన కుటుంబం నేను ఒక హంతకునని నా నుంచి దూరంగా వెళ్ళిపోయారు. ఈరోజు నా భార్య చనిపోయాక కూడా నేను ఈ పరిస్థితికి వచ్చింది కూడా నా చెల్లెలు ఎక్కడుందో నన్ను చూడడానికి కూడా రాలేదు అని నారాయణ చెప్పగానే మహాలక్ష్మి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అంటే మా అమ్మ నీ చెల్లెలా అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే నారాయణ ఇదేంటమ్మా ఆ ఫోటోని అలా చూసు నీ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయేంటమ్మా అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే ఆ ఫోటోలో ఉంది ఎవరో కాదు నేను మా అమ్మ అని అనగానే అప్పుడే నారాయణ షాక్ అయిపోతాడు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, నువ్వు లలిత కూతురువా అని అంటూ ఉంటాడు. అవును నేను మా అమ్మ దిగిన ఫోటో ఇది అని అనగానే అంటే నువ్వు నా మేనగోడలివి, మన 2 కుటుంబాలు విడిపోయి చాలా రోజులైందమ్మా, మీ అమ్మ ఎప్పటికైనా నా దగ్గరకు వస్తుందని అనుకున్నాను, నా చెల్లెలంటే నాకు ప్రాణం, నా చెల్లెల్ని మీ నాన్నే విడదీశాడు నా నుండి, ఎన్నటికైనా మమ్మల్ని చూడడానికి వస్తుందేమో అనుకున్నాను, కానీ నా చెల్లెలు ఇంతవరకు నేను ఎక్కడున్నానో కూడా తెలుసుకోలేని పరిస్థితి అని మహాలక్ష్మితో నారాయణ చెప్పగానే అప్పుడే మహాలక్ష్మి నుంచి మా అమ్మని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది మామయ్య అని మహాలక్ష్మి అనగానే అవునమ్మా నువ్వు నా మేనగోడలివి, అంటే నా చెల్లెలతో సమానం, నా చెల్లెల్ని నీలో చూసుకుంటాను, నుంచి నా చెల్లెలు నీకోసమైనా ఇక్కడికి వస్తుంది,
ఇక న్- ఈ అన్నయ్య బ్రతికున్నాడా లేదా అనేది తన కళ్ళారా చూస్తుంది. నా చెల్లెల్ని చూడాలని చాలా ఆశగా ఉందమ్మా అని నారాయణ అంటూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి కూడా అవును, మా అమ్మ కూడా చాలాసార్లు ఏదో ఒక ఫోటోని చూస్తూ బాధపడేది. ఆ ఫోటో మాత్రం మాకు కనిపించకుండా ఉంచింది అని మహాలక్ష్మి నారాయణతో చెప్పగానే నారాయణ కూడా షాక్ అయిపోతాడు. అంటే మీ అమ్మ కూడా నేనంటే ప్రాణమమ్మ. మీ నాన్న వల్లే మీ అమ్మ నా నుండి దూరం అయిపోయింది. మీ అమ్మ ఇక ఎక్కడుందో కూడా తెలీదు. తనకి నేనంటే ప్రాణం, నాకు తనంటే ప్రాణం. ఎప్పటికైనా నా ఇంటికి వస్తుందన్న ఆలోచనలో ఉన్నాను అని ఇక నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి ఇక నారాయణకి తన తల్ల మీదున్న మక్కువని చూసి చాలా బాధపడుతూ మావయ్య ఎప్పటికైనా నిన్ను మా అమ్మని కలిపే బాధ్యత నాది. ఇక నుంచి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవను. ఇక నేను ఎప్పటికీ ఇంట్లోనే ఉంటాను. ఇక డివోర్స్ కూడా నాకు అవసరం లేదు. ఇక నుంచి నీ 2 కుటుంబాలని కలిపే బాధ్యత నాది అని మహాలక్ష్మి ఇక నారాయణతో అంటూ ఉంటుంది. అప్పుడు నారాయణ కూడా మహాలక్ష్మిని చూసి చాలా సంతోషపడతాడు. నా మేనగోడలే నా కోడల రూపంలో ఇంటికొచ్చింది. ఇక నుంచి మేమందరం సంతోషంగా అని అంటూ ఉంటాడు. నారాయణ అయితే ఇక నుంచి చక్రి నిన్ను కూడా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. ఈ ఇంట్లోనే ఉంటాను. ఇక నుంచి అందరం సంతోషంగా ఉంటాం. మా అమ్మ కూడా ఇంటికి వచ్చేలా నేను చేశాను అని ఇక మహాలక్ష్మి కూడా అంటూ ఉంటుంది. ఈ విధంగానైతే మహాలక్ష్మి ఇక నారాయణ మేనగోడలన్న నిజమైతే తెలుసుకుంటుంది. మహాలక్ష్మి అయితే తన తల్లి ఫోటో, తన చిన్నప్పటి ఫోటో ద్వారా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.